శ్రీయుత గౌరవనీయులైనగా కంది శ్రీనివాసరెడ్డికి నేను ఏమనగా మార్కెట్ చైర్మన్ అడుగుతున్నా 4 నెలల నుంచి. ఇలా మునిగల విట్టలు సొనాల అరుణ్ని తోలుకొని హైదరాబాద్ పోయి ఎన్ని లక్షల రూపాయలు ఒప్పుకున్నాడు. ఇలా మునిగల విట్టల్ని తోలుకొని హైదరాబాద్ పోతాడు. సొనాల అరుణ్ ఎన్ని లక్షలు తీసుకున్నాడు మునిగల విట్టల దగ్గర. హైదరాబాద్ పోయి నేను ఇప్పిస్తాను తోలకపోతేందుకు సొనాల అరుణ్ ఇస్తాడా? మునిగల విట్టలు మార్కెట్ చైర్మన్ చేస్తాడా? అది కూడా మేము చూస్తాం. మేము ఇలా మాదిగోళ్ళని ఎన్ని నెలల కాడికి వెళ్ళి తిప్పాల పెడుతున్నారో వచ్చే రోజులల్లా కాంగ్రెసు ఆదిలాబాద్లా గెలుస్తుందని వీళ్ళు అనుకుంటున్నారా? మేము 2 లక్షల మంది ఉన్నాం, మమ్మల్ని ఇంత తిప్పాల పెడుతున్నాం. సీతక్క కూడా మొన్న ఇచ్చోడలో పోయి 20 సంవత్సరాలు సీనియర్లకు మార్కెట్ చైర్మన్ ఇచ్చింది. నేను 40 సంవత్సరాల కాడికి వెళ్ళి ఉన్నా, నాకు మార్కెట్ చైర్మన్ కావాలంటే ఆదిలాబాద్లో సీతక్కకి ఇచ్చిన, బట్టి విక్రమార్క చెప్తే సీతక్కకు దరఖాస్తు ఇచ్చిన, తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చిన, సీతక్కకి ఇచ్చిన, ఎం నరేందర్ రెడ్డికి ఇచ్చిన, 2 మందికి ఇయ్యంగా శబరిలికి కూడా ఇచ్చిన. 2 మందికి ఇయ్యంగా 4 నెలల కాడికి వెళ్ళి తేపకొక్కళ్ళు మార్కెట్ చైర్మన్ కావాలని తేపకొక్కళ్ళు దరఖాస్తు ఇచ్చుడు. ఇది ఎంతవరకు న్యాయం? దర్శనాల సంధి చేయొద్దా? ఈ ఊరికి ఇంకొక ఊరికి వెళ్ళిపోమంటారా? ఈ పార్టీలకు వెళ్ళిపోమంటారా? మరి నోరు బట్టి చెప్పలయ్యా. ఆ మార్గంతో ఏమవుతుంది అనుకుంటున్నా? మార్కెట్ చైర్మన్ మునిగల ఇట్టల్ని మనం చూస్తాం. ఆదిలాబాద్లో ఇలా సొనాల అరుణ్ తోలుకొని హైదరాబాద్ పోయి ఎన్ని లక్షలు ఒప్పుకున్నాడు. ఆయన దగ్గర డబ్బు ఉన్నదా? మా దగ్గర డబ్బు లేదు. మేము చెప్పులు కుట్టేటోళ్ళము, మా చెప్పుల కుట్టిన తాకత్తు మీకు ఏర్పాటు లేదు. ఇలా కంది శ్రీనివాసరెడ్డికి నేను ఎంత పని చేసినా ఆ దేవుని గుర్తున్నది. ఉప ముఖ్యమంత్రి ఇంటికి పోయినా, సీతక్క ఇంటికి పోయినా, తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి పోయినా, ఎం నరేందర్ రెడ్డి ఇంటికి పోయినా ఇలా మాదిగోనికి మార్కెట్ చైర్మన్ ఇవ్వద్దన్నది. మార్కెట్లో ఏం బంగారం ఆటలు వెళ్తాయో తప్పుకుంటే మార్కెట్లో గిట్లా బంగారం వెళ్తుందా? సంటోడు ఇలా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలకు మార్కెట్ కావాలంటే నా ఎంబడి కిందలు ఎందుకు పట్టరు? దరిద్రంకా దశక నేను మీ అన్నంలో ఏం మన్ను పోసినా? నాకు మార్కెట్ చైర్మన్ అంటే ఇవాళ సొనాల అరుణ్ పోయి మునిగల ఇట్టలు దొరకపోయి హైదరాబాద్ కూడా ఎన్ని లక్షలు తీసుకున్నావు? నువ్వు చేపిస్తావా? మునిగల ఇట్టల్ని మార్కెట్ చైర్మన్ చేపిస్తావా? నువ్వు ఎంత తండ్రి కరోడపతివి. ఇవాళ 40 సంవత్సరాల కాడికి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నాం. ఇవాళ రామన్న సాబ్ ప్రహ్లాద్కు పిలిచి ఇచ్చిండు. నేను కంది శ్రీనివాసరెడ్డికి ఎన్నో వాట్సాప్లు మాట్లాడినా, ఎంతో వెనుక తిరిగినా, కాళ్ళు మొక్కాలని మొక్కిన కంది శ్రీనివాసరెడ్డి నాకు ఇలా 300 కాపులకు ఇద్దామన్న చెరుతు పట్టిండు. 300 కాపులు ఓట్లు వేస్తారా? కవక నరసింహరావు 50 సంవత్సరాలు చేసిండు. 60 ఏళ్ళోడు 2 తల చేసి మొన్న రామన్న సాబ్ కమ్ముడు వేండు. కంది శ్రీనివాసరెడ్డి నువ్వేం గ్యారంటీ అనుకుంటున్నావు? మాది మనకి ఇవ్వదంటున్నావు. 2 లక్షల మంది ఉన్నాం, మేము ఏం గుణపాఠం చెప్పాలో ఆ గుణపాఠం చెప్తాం. ఇవాళ 100 సార్లు దొంగ కాగితాలు తీసిన, దొంగ కాగితాలు మునిగలు ఇట్టలి, దొంగ కాగితాలు తీసిన, మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ ఆఫీసర్ని కాళ్ళు పట్టుకొని దొంగ కాగితాలు తీసిన. ఇది ఎంతవరకు న్యాయం? ఇది న్యాయమేనా? అంటే మార్కెట్లో ఒక బండి ఉంటుంది, ఒక గన్మెన్ ఉంటాడు, గంతేనా? అంతా కూడా మార్కెట్కి వద్దా? నువ్వు మార్కెట్ చైర్మన్ చేసేది మునిగల ఇట్టలు చూస్తా. నువ్వు ఆర్ఆర్ చేసిండు, కవక నరసింహరావు చేసిండు, మర్రా సంజీవ్ రెడ్డి చేసిండు, వడూరు పోయిరెడ్డి చేసిండు, ఎస్టీ చేసిండు, ప్రహ్లాద్ చేసిండు. నేను చేస్తామంటే 4 నెలల కాడికి వెళ్ళి మీ కడుపులో పత్తి తగ్గింది మార్కెట్కి ఇవ్వద్దని. ఆదిలాబాద్లో సంటోనికి మార్కెట్ చైర్మన్ ఇవ్వలేదు అనుకో, కాంగ్రెస్ సత్య కూడా గెలది. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. సగం ఆదిలాబాద్ సంటోన్ చేతిలో ఉన్నది. నేను 30 సంవత్సరాల కాడికి వెళ్ళి పాలమ్ముతా, ప్రతి ఒక్కరు నమస్తే చైర్మన్ సాబ్ అంటున్నారు. నేను ఏమన్యాయం చేసినా కంది శ్రీనివాసరెడ్డికి నేను ఇలా వాట్సాప్ మాట్లాడినా, ఆడ బండలు ఎలా తీసినాడు, కాక మంచి పని చేసినామని అన్నాడు. ఇలా నాకు చెడ్డ పని చేస్తున్నాడు. నేను బండలల్లా పేలా చేయగలరా? ఇలా మునిగల పెట్టా నేను హుషారు మంచి అనుకోని కాగితాలు పోయి మార్కెట్లో ఇస్తాను. మార్కెట్లోకి వెళ్ళి కాగితాలు తీసినాం, దొంగ కాగితాలు. పాస్బుక్ ఆగోలేదే, మనిషి ఆగోలుడే. జైనది మండలంలో చేసినాక మరణ నాకు పదవి కాలం నచ్చుకునేది. ఎంతవరకు న్యాయం? అరుణ్ దొరకపోయినాడు కదా సోనాలకు వెళ్ళి 50 లక్షలు ఒప్పుకున్నాడా? 20 లక్షలు ఒప్పుకున్నాడా? అరుణ్ ఎట్లా చెప్తాడో చూస్తాం. ఆదిలాబాద్లో మార్కెట్ చైర్మన్ సంటోడికి ఇవ్వాలని 100 సార్లు 8 చెక్కలు రాయ హైదరాబాద్ పోతున్నాం. బట్టి విక్రమార్క కాళ్ళు పట్టుకున్నాం. బట్టి విక్రమార్క కన్నా పెద్ద